హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీతోనే నా పైన 24వ భాగాన్ని వినేద్దాం. హాస్పిటల్ డీన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యుండేసరికి అడగంగానే సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి ఒప్పుకుంటారు. హాఫ్ అన్ అవర్లో 3 అంబులెన్స్లు తప్పిస్తే వేరే వెహికల్ అక్కడి నుంచి వెళ్ళుండవు. వాటి నెంబర్స్ని నోట్ చేసుకుని అన్నిటినీ పిక్స్ తీసుకుంటాడు. ఆ ఫుటేజ్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్న పెన్ డ్రైవ్లోనే సేవ్ చేసుకుని తీసుకుంటాడు అభి. ఉమా గారిని శ్యామ్లా గారిని సెక్యూరిటీకి అప్పగించి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పి తను డైరెక్ట్గా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తాడు. ఆల్రెడీ ఏసీపీ ఇన్ఫర్మేషన్ చేసి ఉండడంతో అభి రాగానే ఆ హాస్పిటల్ ఫుటేజ్ చెక్ చేసి అలాగే హాస్పిటల్ నుంచి ఉన్న రూట్స్లో ట్రాఫిక్ ఫుటేజ్ని ఓపెన్ చేసి ఆ అంబులెన్స్ వెళ్ళిన రూట్స్ చెక్ చేసి ఒకటి మాత్రమే సరౌండింగ్స్లో ఉన్న వేరే హాస్పిటల్కి వెళ్తే మిగతా 2 ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళాయని చెప్తారు. వాళ్ళు చెప్పిందే తడువుగా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు అభి. దీన్ని అనుసరించి మరికొంతమంది పోలీసులు. అభి పైకి గంభీరంగా ఉన్న లోపల శశి ఎలా ఉందో అన్న కంగారు, బేబీకి ఎలాంటి ఆపద వస్తుందో అన్న భయం అన్నీ కలిపి తనని పిచ్చివాణ్ణి చేస్తుంటాయి. ఇంత టెన్షన్లోనే శశిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఒక్క మురుగేషన్కి తప్పిస్తే ఇంకెవరికి లేదని క్లియర్గా తెలుసు కాబట్టి తన బాధని మొత్తం లోపలే అదిమి పెట్టుకుని మురుగేష్ ఎక్కడ ఉన్నా తన ముందుకి తీసుకురమ్మని చాలా సీరియస్గా చెప్తాడు అభి. అభి ఫోన్ నాన్ స్టాప్గా మోగుతూనే ఉంటుంది. అప్పటి వరకు గమనించుకుని అభి తర్వాత చూసి లిఫ్ట్ చేసి గౌ ఎయిర్పోర్ట్కి రా అని మాత్రమే చెప్పి కట్ చేస్తాడు. తర్వాత ఆర్యన్కి కాల్ చేసి విషయం చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని నిశితంగా గమనించు, ఆ నా కనిపిస్తే కుక్కని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకునిరా, అక్కడికి కాప్స్కి ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ చేశాను, శశి మాత్రం జాగ్రత్త అని చెప్తాడు. అభి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి చెన్నై ఫ్లైట్ బయలుదేరి ఉంటుంది. ఆ నెక్స్ట్ ఫ్లైట్కే బుక్ చేసుకుని అప్పటి వరకు తనతో ఉన్న పోలీసులకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళని వెళ్ళమంటాడు. గౌతమ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి అభి నిస్సత్తువుగా మెడ వెనక్కి వాల్చి చైర్లో కూర్చునుంటాడు. గౌతమ్ వెళ్ళి భుజం మీద చెయ్యి వేయగానే గౌ, శశిని నేను ప్రొటెక్ట్ చేయలేకపోయానురా, నా వల్లే తను ఇప్పుడు వాడి దగ్గర ఇబ్బంది పడుతుంది, తను ఎలా ఉందో అని భయం వేస్తుందిరా, ఊపిరి ఆగిపోతున్నట్టుంది అని బాధగా చెప్పేసరికి గౌకి బాధగా ఉన్న అభికి ధైర్యం చెప్తూ తన పక్కన కూర్చొని ఓదారుస్తాడు. అభికి ఇంటి నుంచి వరుసగా ఫోన్లు వస్తున్నా పట్టించుకోకుండా ఉండేసరికి యశోధర్ గారి కాల్ని గౌతమ్ అటెండ్ అయి విషయం చెప్పి వాడితో పాటు నేను వెళ్తున్నాను, మీరు కంగారు పడకండి, మేము శశితోనే తిరిగి ఇంటికి వస్తాం అని చెప్తాడు. చాలాసేపు నిరీక్షణ అనంతరం చెన్నైకి వెళ్లే ఫ్లైట్ అవైలబిలిటీగా ఉండడంతో బయలుదేరతారు. శశిని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసిన మనుషులు మురుగేష్ ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశాక హెల్త్ సరలేదని ఫేక్ రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళలో ఒకటి చెల్లెలుగా వీల్ చైర్లో తీసుకెళ్తారు విత్ బుర్కాతో. చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న ఆర్యన్ ముందు నుంచే తనని తీసుకెళ్లిన ఆర్య శశిని గుర్తుపట్టడు. మిగిలిన వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఆగిపోతే ముస్లిం వేషంలో రెడీ అయిన కిడ్నాపర్ని ఆర్య చూసినా కూడా గుర్తుపట్టడు. శశిని ఎయిర్పోర్ట్ బయటికి తీసుకురాగానే మురుగేష్ మారువేషంలో కారులో వెయిట్ చేస్తుంటాడు. శశిని తీసుకురాగానే కారులో కూర్చోబెట్టి మురుగేష్ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్కి తీసుకెళ్తారు. మధ్యదారిలోనే మెలకు వచ్చిన శశి మురుగేష్ని చూసి షాక్ అయి నువ్వేంటి ఇక్కడ, నేను ఎక్కడున్నాను అని చుట్టూ చూసి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, మర్యాదగా వదిలిపెట్టు, లేదంటే ఇదే నీకు చివరి రోజు అవుతుంది కోపంగా చెప్తుంది శశి. ఏంది, నీ మొగుడు నిన్ను కాపాడతారని అనుకుంటున్నావా, నువ్వెక్కడున్నావో తెలిస్తేనే కదా వాడు నిన్ను కాపాడేది, పోయినసారిలా కాదు పక్కా ప్లాన్ తోటే వచ్చాను, నీ మొగుడు నిన్ను కనుక్కునేసరికి నువ్వు ఈ భూమి మీదే ఉండవు అని నవ్వుతూ చెప్తాడు మురుగేష్. శశికి లోపల భయంగా ఉన్న పైకి మాత్రం ధైర్యంగా ఉంటుంది. మరోవైపు అభి తనని చేరుకుంటారని నమ్మకం ఉండడంతో బిడ్డ గురించి భయం తప్పిస్తే తన గురించి అస్సలు భయపడదు. చాలాసేపు కారులో ప్రయాణం చేశాక పాడుపడ్డ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి లోపల ఒక రూమ్లో తనని ఉంచుతాడు. ఆ రూమ్లో ఉన్న ఇంద్రజాక్షి శశిని చూడడంతోటే లాగిపెట్టి కొడుతుంది. ఒకసారిగా బలంగా తగిలిన దెబ్బతో శశి నిల్చుకోలేక పడిపోబోతుంటే ఇంద్రజాక్షిని పట్టుకొని అరే, నువ్వు కింద పడి నీ లోపల బిడ్డని ఏదన్నా జరిగితే నేను ఇంత కష్టపడి వేసిన ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది, నీ కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు నువ్వు సేఫ్గానే ఉంటావు, తర్వాత చూపిస్తాను నీకు నరకం అంటే ఏంటో, నన్ను ఈ ఇంద్రజాక్షిని కొట్టి నాతోటి పనులు చేయిస్తావా, ఇంతకీ అంత బదులు తీర్చుకుంటానే నేను అంటుంది శశి జుట్టు పట్టుకుని కోపంగా చూస్తూ. నువ్వు అన్నీ చేయడానికి ఈ భూమి మీద ఉంటావని అనుకుంటున్నావా గజం, అభిగారు వస్తారు, నన్ను తీసుకెళ్తారు, నీ చావు నేను కల్లారా చూస్తాను, ఆ రోజు చంపేసి ఉండాల్సింది మీ ఇద్దరిని, క్షమించి పొరపాటు చేశాను, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఇంట్లో నుంచి నీ తెలివితో తప్పించుకున్నాను అన్న అభిగారి ప్లాన్ ప్రకారమే నువ్వు తప్పించుకున్నావు, మారి మంచిగా బ్రతుకుతారనుకుంటే మళ్ళీ మా జీవితంలోకి వచ్చి మా సంతోషాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారా,
ఆ ఛాన్స్ ఈసారి మీకు అభి గారు ఇవ్వరు అని అసహ్యంగా ఇంద్రజాక్షిని చూస్తూ చెప్తుంది. ఏంటే ఊరుకుంటున్నానని నోరు పెగులుతుంది అని మరోసారి చెంప మీద కొడుతుంది శశిని. గత 7 నెలలుగా చాలా సుకుమారంగా ఉన్న శశి ఆ దెబ్బ అవి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. మురుగేష్ లోపలికొచ్చి శశిని చూసి నీళ్లు చల్లి, ఇందు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? ఇంత కష్టపడి తను తీసుకొచ్చింది నువ్వు దాన్ని చంపడానికా? అలా అయితే ఇప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడూ ఆ పని జరిగిపోయేది కదా. దాని బిడ్డ బయటకు వచ్చే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఒక్కసారి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందు అని చెప్తాడు. కళ్ళు తెరిచిన శశికి నీళ్ళిచ్చి, బాగా సన్మానం జరిగిందా నీకు అని నవ్వుతూ, ముందు ముందు ఇలాంటివి చాలా జరుగుతాయి అని శశికి చెప్పి ఇంద్రజాక్షితో బయటికెళ్తాడు. అప్పటి వరకు పంటి బిగవన దాచుకున్న నొప్పికి శశి కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటాయి. బావా ఎక్కడున్నావు? తొందరగా రా బావా, నా గురించి భయం లేదు కానీ బిడ్డ గురించే భయం వేస్తుంది అని మనసులోని రోధిస్తుంది శశి. చెన్నైకి రీచ్ అయిన అభి, గౌతమ్ ఎయిర్పోర్ట్లోనే ఉన్న ఆర్తిని కలిసి, అందరినీ నిశితంగా గమనించిన ఆర్య, ఎవరు అనుమానంగా కనిపించలేదా నీకు అని అడుగుతాడు అభి. లేదు బావా, ప్రతి ఒక్కరిని ఆపి మరీ అడిగాను. డౌట్ ఉన్న ప్రతి ఒక్కరిని చెక్ చేశాను. బాగా గుర్తు తెచ్చుకోవాలి, మనకున్న క్లూ ఇదొక్కటే, లేదంటే మనం శశిని చేరుకోవడానికి చాలా లేట్ అవుతుంది. ఈలోపు ఏదైనా జరగచ్చు, గుర్తు తెచ్చుకో ఆర్య. అభి అంతలా చెప్పేసరికి మళ్ళొకసారి అందరినీ డివైడ్ చేసుకుంటాడు మైండ్లో. ఒకే ఒక్కరిని మాత్రం చెక్ చేయకుండా పంపించిన విషయం గుర్తుకొచ్చి అదే విషయం అభితో చెప్తాడు. వాళ్ళు ముస్లిమ్స్ బావా, వాళ్ళ చెల్లెలకి హెల్త్ బాగలేదనేసి హైదరాబాద్లో చెకప్ చేయించుకున్నారట. నేను ఆ అమ్మాయిని చూడాలని కోరితే వాళ్ళ కమ్యూనిటీలో అలా ఎవరికి పడితే వాళ్ళకి చూపించమని చెప్పారు. డౌట్గా అయితే అనిపించలేదు బావా. ఎప్పుడు సీసీ కెమెరా చూడడానికి పర్మిషన్ తీసుకో గౌ అని చెప్పి అప్పటికే అక్కడికి చేరుకున్న హెల్ప్ చేయడానికి వచ్చిన లోకల్ పోలీస్తో మాట్లాడుతుంటాడు అభి. గౌ తనకు తెలిసిన వీఐపీలందరికీ కాల్ చేసి అరగంటకి సీసీ ఫుటేజ్ చూడడానికి పర్మిషన్ తీసుకుని అభికి చెప్పి అందరూ అక్కడికి వచ్చిన ఆఫీసర్స్తో వెళ్తారు. అందరినీ పట్టి పట్టి నిశితంగా చూసిన అభికి బుర్కాలో ఉన్న అమ్మాయి దగ్గర ఆపి, గౌ శశి అని కళ్ళనీళ్ళతో చెప్తాడు. కానీ తనే అని మీరెలా చెప్పగలరు అభి అని పోలీసులు అడుగుతారు. తన కాలి వేలుకున్న మెట్టెలు చేతుల్ని గ్లౌస్తో కవర్ చేస్తారు. శారీలో ఉండడంతో కాళ్ళ గురించి పట్టించుకోరు కిడ్నాపర్స్. అవి స్పెషల్గా చేయించుకుని ఉంటుంది శశి అని చెప్పి బయట ఫుటేజ్ని చూడడం మొదలు పెడతాడు. శశిని తీసుకెళ్లిన కార్ నెంబర్ని నోట్ చేసుకుని ట్రేస్ చేయడానికి వెళ్తారు పోలీసులు. ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్కి థ్యాంక్స్ చెప్పి బయటే ఉన్న తన మనుషుల్ని కలిసి కార్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ లోపు నేను తన దగ్గర ఉండాలి అని వార్నింగ్ టోన్తో చెప్తాడు. ఆర్యని గౌతమ్ని అక్కడి నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పి తను ఆర్య తెచ్చిన కారు వేసుకుని శశిని వెతకడానికి వెళ్తాను అని చెప్తాడు. అభి నేను నీతో వస్తా, ఆర్య పిఎస్కి వెళ్తాడు. నిన్ను ఒంటరిగా పంపించే ధైర్యం నేను చేయలేను. కార్ డోర్ ఓపెన్ చేసుకుని కూర్చుంటాడు గౌతమ్ కూడా. మరి ఏం మాట్లాడకుండా అభి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తనకు అనుమానం ఉన్న ప్లేసెస్ అన్నిట్లోనూ వెతుకుతూ ఉంటాడు. రాత్రి అయినా శశి జాడ కనిపించకపోయేసరికి అభికి పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తుంటే సైలెంట్గా కార్ని రోడ్ సైడ్ ఆపేసి తల స్టీరింగ్ మీద పెట్టి మౌనంగా ఉండిపోతాడు. అభిని అలా చూసిన గౌతమ్కి బాధతో గుండెల్లో పిండేసినట్టు అనిపిస్తుంది. ఒకవైపు శశి గురించిన భయం, మరోవైపు అభి సిచ్యువేషన్ చూడడం, తన వల్ల అవ్వక దీనంతటికీ కారణమైన మురుగేష్ని చంపేయాలనంత కసి మనసులోని అదిమి పెట్టుకుని రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్లో టీ తెచ్చి, అభి కొంచెం టీ తాగురా. వద్దు గౌ, నాకు నా అమ్ము కావాలరా. ఆ బాస్టర్డ్ గురించి తెలిసి కూడా శశి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను. తను వాడి దగ్గర ఎలా ఉందో ఊహించుకోవాలన్న భయం వేస్తుందిరా అని చేతిని కార్ గ్లాస్ కేసి బలంగా కొడతాడు. అభి అని అరిచినట్టే పిలిచి, పిచ్చిగా నీ పట్టిందా నీకు? ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు హట్ చేసుకుంటే శశి కనిపిస్తుందా నీకు? ఆలోచించు అభి, వాడు శశిని ఎక్కడికి తీసుకెళ్ళుంటాడో అని. వాడి డీటెయిల్స్ మొత్తం తెలుసు కదా నీకు. థింక్ చెయ్యి, ఏదో ఒక వే దొరకకుండా పోదు. నువ్వు ఇలా చేయడం వల్ల మైండ్ సరిగా పనిచేయదు. ప్రశాంతంగా ఆలోచించు, తొందరగా శశిని చేరే మార్గం కనిపెట్టు అని చెప్తాడు. తల ఒక్కసారి విదిల్చి కార్లో ఉన్న వాటర్ బాటిల్తో మొహం కడుక్కొని రోడ్డు పక్కనున్న బెంచ్ మీద కూర్చొని మురుగేష్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ని మైండ్లో రీకలెక్ట్ చేసుకుంటూ సడన్గా తను క్లోజ్ చేయించిన ఫ్యాక్టరీస్ గుర్తుకొస్తాయి. దాంతో ఒక్కసారిగా లేచి గౌ, ఆర్యాకి కాల్ చేసి మన వాళ్ళని తీసుకుని నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళమను, నువ్వు నాతో రా అని కార్ స్టార్ట్ చేసి పోలీసులకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి జెట్ స్పీడ్లో తను అనుకున్న ప్లేస్కి వెళ్తాడు అభి. అక్కడ ఎటువంటి అలికిడి కానీ మనుషులున్నట్లు కానీ ఆనవాళ్ళక లేకపోయేసరికి మొత్తం ఫ్యాక్టరీని చెక్ చేసి
ఆర్య వాళ్ళకి చెప్పిన ఏరియాకి స్టార్ట్ అవుతారు. సగం దూరం వెళ్ళేసరికి ఆర్య నుంచి కాల్ వస్తుంది. వెంటనే లిఫ్ట్ చేసి కార్ ఆపకుండా స్పీకర్ ఆన్ చేసి ఆర్య అనగానే, బావా అక్క ఇక్కడే ఉన్నట్టుంది, బయట ఎలాంటి అలికిడి లేకపోయినా లోపల నుంచి లైటింగ్ వస్తుంది అని చెప్తాడు ఆర్యన్. ఆర్యన్ చెప్పింది విని ఒక్కసారిగా గాలిని పీల్చుకుని వదిలి, నేను హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి, నేను వచ్చే వరకు ఎలాంటి స్టెప్ తీసుకోవద్దు అని కాల్ కట్ చేసి గేర్ మార్చి ఫుల్ స్పీడ్తో శశిరేఖ కోసం అభిమన్యు బయలుదేరుతాడు. శశిని తీసుకొచ్చినప్పుడు కనిపించిన మురుగేష్, గజం ఇద్దరు మళ్ళీ రాత్రి వరకు రారు. మురుగేష్ ప్లాన్ ప్రకారం శశిని రాత్రి ఫ్లైట్కి మదురై తీసుకెళ్లి డెలివరీ అయ్యే వరకు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా ఉండి డెలివరీ అయ్యాక శశిని చంపేసి బిడ్డతో పాటు వాళ్ళ ఊరికి చేరుకోవాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్టే చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు నాటకమాడి అభిని డైవర్ట్ చేస్తాడు. అంతా తాము అనుకున్నట్టే జరుగుతున్నందుకు మురుగేష్, ఇంద్రజాక్షి ఆనందంగా ఉంటారు. శశికి తినడానికి తీసుకునొచ్చి తన ముందు పెట్టి మధ్యాహ్నం ఏవో ప్రగల్భాలు పలికావు కదే, అభిగారు వస్తారు చూస్తారని, ఎక్కడేవాడు ఇంకా రాలేదే అని నవ్వుతూ పాపం పిచ్చోడి లెక్కన హైదరాబాద్ మొత్తం వెతుకుతుంటాడు. వాడిక్కడికి చేరుకునేలోగా నిన్ను వాడికి అందనంత దూరం తీసుకుపోతాం. ఇంద్రజాక్షి వైపు అసహ్యమైన చూపు చూసి తలదించేస్తుంది శశి. వెంటనే శశి జుట్టు పట్టుకుని తలని పైకి లేపి శశి నొప్పుతో బాధపడుతుంటే, అబ్బా నేను ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందే, మాటల్లో చెప్పలేకపోతున్నానే, ఇంకొకసారి నా వైపు ఆ గుడ్లు వేసుకుని చూసావంటే పీకి చేతులు పెడతా జాగ్రత్త అని ఇంకా మాట్లాడబోతుంటే, ఎలా పీకుతావో చూపించు నేను చూస్తాను అని రౌద్రంగా వినిపించిన వాయిస్కి జడుచుకుని వెనక్కి తిరిగేసరికి చింతని పుల్ల ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో సూటిగా చంపేసేలా చూస్తూ ఉంటాడు అభి. దెబ్బకి షాక్ అయిన గజం మాట రాక మూగబోతే, బావా అని నీరసంగా బాధగా వినిపించిన శశి గొంతు విని ఒక్క ఉదుటిన శశి దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుని తన మొహం మొత్తం ముద్దులతో పెడుతూ శశి అబ్బా అనేసరికి తన చూపులు చెంపలపైకి వెళ్తుంది. బుగ్గలు రెండు గజం కొట్టినప్పుడు పడిన వేరు ముద్రలతో వాచిపోయి ఉంటాయి. అభి చెంపల మీద తగలగానే నొప్పితో అని కళ్ళల్లో నీళ్లతో అభిని హాక్ చేసుకుని అప్పటి వరకు అదిమి పెట్టుకున్న ఏడుపుకి స్వేచ్ఛనిస్తుంది. శశిని ఆ పరిస్థితిలో చూసిన అభికి బాధ, కోపం తన్నుకుంటూ వస్తుంటే పిడికిలు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుని గజం వైపు ఒక్క చూపు చూసి, అమ్మో ప్లీజ్ ఏడవకు, నేను వచ్చేసానుగా, ఇంకా నేను ఎవరూ టచ్ చేసే సాహసం కూడా చేయలేరు, సారీరా చాలా లేట్ అయింది నేను చేరుకునేసరికి, ఇంకా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి నీకు తీసుకొని రాను అని తన నుదుటిన ముద్దు పెడుతూ కన్నీళ్లతో చెప్తాడు అభి. తన భుజాన్ని తాకిన అభి కన్నీళ్లతో తనకి దూరం జరిగి అభి మొహాన్ని చేతిలోకి తీసుకుని, నాకు నీ మీద చాలా నమ్మకం బావా, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఎక్కడో మూల భయం, మళ్ళీ నేను చూస్తానో లేదోనని. నా నమ్మకాన్ని నిలబెడుతూ ఇంత తొందరగా నా ముందు నిలుస్తావని అనుకోలేదు. ఐ లవ్ యూ బావా. అభిని హక్ చేసుకుంటుంది. పక్కనే ఉన్న గజం షాక్లో నుంచి తేరుకోకుండా అభి శశిని చూస్తూ ఉంటుంది. మనం ఒక అరగంట ముందుకు వెళ్దాం. అభి వాళ్ళు ఆర్యన్ ఉన్న ప్లేస్కి వచ్చేసరికి లోపల నుంచి కొంతమంది బయటకు వస్తారు. సౌండ్ రాకుండా వచ్చిన వాళ్ళందరినీ ఆర్యన్, తనతో ఉన్న అభి, ఏర్పాటు చేసిన సెక్యూరిటీ వాళ్ళు సౌండ్ రాకుండా చితక్కొట్టి పడుకోబెడతారు. సెక్యూరిటీ అంటే నార్మల్ వాళ్ళు కాదు, ప్రొఫెషనల్గా అన్నిటిలోనూ ఆరితేరిన వాళ్ళు. అందరూ గుంపులుగా లోపలికి వెళ్లకుండా అభి, ఆర్య ఒకవైపు, గౌతమ్ ఇంకో ఇద్దరు ఒకవైపు, మిగిలిన వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్తారు. కనిపించిన వాళ్ళని కనిపించినట్టే ఒక్కొక్కరిని అడ్డు తప్పిస్తూ లోపలికి వెళ్తారు. మురుగేష్కి వీళ్ళు ఇంత తొందరగా వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవడంతో తక్కువ మందిని పెట్టుకుని ఉంటాడు. బయటంతా చూసుకుని లోపలికి వెళ్ళేసరికి ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఉండి మురుగేష్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా చుట్టూ చేరిన అభి, గౌతమ్, ఆర్య అలాగే వాళ్ళ మనుషుల్ని చూసి షాక్తో ఉండిపోతాడు. మురుగేష్ని చూడడంతోటే లావాలా ఎగిసిపడుతున్న కోపంతో ఆవేశంగా మురుగేష్ గుండెల మీద తంతాడు. అప్పటికి ఇంకా పూర్తిగా సెట్ అవని ఆరోగ్యంతో ఉన్న మురుగేష్ అంత బలమైన దెబ్బలు తగిలేసరికి వెనక్కి పడిపోతాడు. నా శశి ఎక్కడ్రా అని బలంగా గుండెల మీద కాలు పెట్టి కోపంతో ఊగిపోతూ అడుగుతాడు. అక్కడ ఆ రూమ్లో ఉంది అని మాటలు కూడా తీసుకుని చెప్తాడు. తన మీద ఒక్క దెబ్బైనా కనిపించాలి, చావే నిన్ను చూసి భయపడేలా చంపుతా అని చెప్పి శశి దగ్గరికి వెళ్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.